నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం. నవలను విని ఆనందిద్దాం. మద్రాసు వదిలి వెళ్ళాలంటే శారదకు ఒకవైపు ఉత్సాహంగానే ఉన్నా ఇంకోవైపు దిగులు ఉంది. బాల్యంలోనే మద్రాసు వచ్చేసింది. ఆమె నేర్చుకున్నదంతా ఇక్కడే. శారదలా తయారు కావడానికి కారణం మద్రాసే. ఆ పల్లెటూళ్ళలో ఉండిపోయినట్లయితే శారద నానమ్మ కోరుకున్నట్టు బాల్య వివాహం జరిగి ఉంటే శారదకి వాటికి పిల్లలు పుట్టి వాళ్ళు మళ్ళీ పెళ్ళికి తయారయ్యేవారు. అన్నపూర్ణ పిల్లలకప్పుడే 10 ఏళ్ళు దాటుతున్నాయి. రామారావు శారదను డాక్టర్ చదివించాలనే పట్టుదలతో మద్రాసు రావడం వల్లే శారద డాక్టర్ అయింది. శారద జీవితం విశాలమైంది. ఈ నగరం నాకు చాలా ఇచ్చింది అనుకుంది శారద. చిన్ననాడు చదివిన స్కూల్కి కూడా వెళ్ళి అందరినీ పలకరించి వచ్చింది. మద్రాసు కాంగ్రెస్ పెద్దలకు కలిసింది. శారదను అందరూ ఇష్టపడతారు. శారద మద్రాసు వదిలి వెళ్ళడం మంచిది కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో కానీ డాక్టర్గా కానీ శారద ఇక్కడే బాగా రాణించగలదని వారి ఉద్దేశం. రాజకీయాలకు దూరమవుతావేమో ఆలోచించుకోమన్నారు. 4-5 ఏళ్ళు మద్రాసులోనే ఉండి ప్రాక్టీసు చేస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టారు. శారద నవ్వి ఊరుకుంది. రాజకీయాలకు బాగా దగ్గర కావాలనే ఆమె బెజవాడ వెళ్తోంది. కాంగ్రెస్లో కొందరికి రాజకీయాలంటే పదవులు, మంత్రులవడం అనే ఆలోచన మొదలైంది. శారద ప్రజా రాజకీయాల కోసం బెజవాడ వెళ్తుందని చాలామందికి తెలియదు. ఆంధ్ర నుంచి ఎన్నో పార్టీ రిపోర్టులు అందుతున్నాయి శారదకు. ఆ కార్యక్రమాలు, అక్కడ గ్రామాల్లో జరుగుతున్న పోరాటాలు శారదకు చాలా ఉత్సాహం కలిగించాయి. పార్టీ రిపోర్టులు, డాక్యుమెంట్లు అధ్యయనం చేస్తూ, ఆకలింపు చేసుకుంటూ, తనకు హాస్పిటల్కు కావలసిన వస్తువులు కొనుక్కుంటూ క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది శారద. బెజవాడలో బంధువులు, స్నేహితులు కలిసి వెతికి 2 ఇళ్ళు శారద కోసం అద్దెకు తీసుకున్నారు. ఒకటి ఆస్పత్రికి, ఒకటి ఉండేందుకు. రెండూ వసతిగానే ఉన్నాయి. సుబ్బమ్మ పనివాళ్ల సాయంతో ఇల్లు సర్దిస్తుంటే శారద ఆస్పత్రి పని చూసుకుంది. బెజవాడ అప్పటికే కమ్యూనిస్టు కేంద్రం అవడానికి సిద్ధంగా ఉంది. పత్రిక ఆఫీసు తెరవబోతున్నారు. శారద ఆస్పత్రి పనితో పాటు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పార్టీ పనులు, మహిళా సంఘం పనులు వెంటనే మొదలుపెట్టింది. బెజవాడలో అప్పటికే రంగనాయకమ్మ గారు మంచి లేడీ డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆస్పత్రి పనులు ఒక కొలిక్కి రాగానే ఆవిడను వెళ్ళి చూడడం మర్యాదగా ఉంటుందనుకుంది శారద. రాత్రిళ్ళు వెళ్తేనే డాక్టర్లు తీరికగా ఉంటారు. ఒకరోజు రాత్రి 8 గంటలకు సుబ్బమ్మ ఇచ్చిన పిండి వంటలు, పళ్ళు తీసుకుని డాక్టర్ రంగనాయకమ్మ దగ్గరకు వెళ్ళింది. శారదను చూసి ఆమె చాలా సంతోషించింది. ఆస్పత్రి, ఇల్లు అంతా చూపించింది. చలంగారిని పరిచయం చేసింది. శారద గురించి చలంగారికి తెలుసు. లోకరీతికి భిన్నంగా బతుకుతున్న స్త్రీలంటే ఆయనకు ఆసక్తి. కానీ ఆయన ఎక్కువ మాట్లాడరు. శారద నమస్కారానికి చెయ్యి ఊపి చిరునవ్వుతో మీరు కమ్యూనిస్టులటగా అని అడిగారు. అవును అంది శారద ధీమాగా. ఇదొక శాఖ బయలుదేరుతోంది కాబోలు. మనుషుల్ని విడదీయడానికి, వెలివేయడానికి అన్నారు నిదానంగా చలం. శారదకు కోపం వచ్చింది. కమ్యూనిజం ప్రపంచ ప్రజలందరినీ కలుపుతుందండి, విడదీయదు. మనుషులంతా ఒకటేనని, అందరూ సమానులని కమ్యూనిజం చెబుతుంది ఆవేశంగా అంది శారద. నేను కమ్యూనిజాన్ని ఏమనలేదు. అది గొప్ప ఆదర్శం. నాకు కమ్యూనిజంలో బతకాలని ఉంది. నేనన్నది కమ్యూనిస్టు పార్టీ గురించి. అయినా నా మాటలు అంతా పట్టించుకోకు. నేనేదో మాట్లాడతాను, అందరికీ కోపం తెప్పిస్తుంటాను. కావాలంటే డాక్టర్ గారిని అడుగు అంటూ ఆయన తను చదువుతున్న పుస్తకంలోకి తల వంచాడు. రంగనాయకమ్మ శారదను ఇంట్లోకి తీసుకెళ్ళి పిల్లలందరినీ పరిచయం చేసింది. ఒక్కరూ బడికో, కాలేజీకో వెళ్ళడం లేదు. చలంగారు బడి చదువులకి వ్యతిరేకి అని తెలుసుగాని
సొంత పిల్లలను బడికి పంపనంతగా ఆయన తన ఆదర్శాలను పాటించే నిజాయితీ గల మనిషి అని తెలియదు శారదకు. ఆ పిల్లల జ్ఞానం, సంస్కారం చూసి ఆశ్చర్యపోయింది. ఎవరో తెలియని వాళ్ళు ఆస్పత్రిలో కనివదిలేసి వెళ్ళిన పిల్లలు కూడా చలంగారి పిల్లలతో సమానంగా పెరుగుతున్నారు. మీలా ఒక్కరినైనా డాక్టర్ చెయ్యరా? అడిగింది రంగనాయకమ్మను. వాళ్ళకిష్టమైతే ఒకరు చేసేదేమిటి? వాళ్ళే అవుతారు. వాళ్ళకిష్టం లేని పని ఈ ఇంట్లో ఎవరూ చేయించరు. చలంగారి బిడ్డల శిక్షణ చదవలేదా? కానీ ఏం చెయ్యకుండా సమయమంతా? శారద, అదంతా నువ్వు చలంగారితో మాట్లాడాల్సిందే. అది వదిలేయ్. నీ ఆస్పత్రి గురించి చెప్పు. శారద తనెలా ఆస్పత్రి నడపాలనుకుంటుందో చెప్పింది. దానిలో సాధక బాధకాలు రంగనాయకమ్మ వివరించింది. రాత్రి పొద్దుపోతోందని శారద లేచే వరకు స్త్రీల ఆరోగ్యం గురించి, స్త్రీలకు తమ శరీరాల గురించి కనీస జ్ఞానం లేకపోవడం గురించి డాక్టర్ రంగనాయకమ్మ గారు చెబుతూనే ఉన్నారు. అక్షర జ్ఞానం ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. నీలాంటి వాళ్ళు తేలిక భాషలో స్త్రీల ఆరోగ్యం, శరీరం వీటి గురించి రాస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నదావిడ. తప్పకుండా రాస్తాను, మాట ఇచ్చేసింది శారద. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరి సోషలిస్టులుగా చెప్పుకుంటూ చేయాలనుకున్న పనులు చాలా జిల్లాల్లో మొదలయ్యాయి. జమీందార్లకు వ్యతిరేకంగా రైతులను, పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలను సమీకరించి సంఘాలుగా చేసి సమ్మెలు చేయించే పని ప్రధానంగా సాగుతోంది. చిన్న చిన్న రంగాలలో కూడా యూనియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్ వర్కర్లు, మిల్లు కార్మికుల వంటి వారిని సంఘటితం చేసి జీతాల పెంపు కోసం, పని పరిస్థితుల పెరుగుదల కోసం డిమాండ్లు పెట్టిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కృష్ణా, గోదావరి జిల్లాల కమిటీలను అనుసంధానం చేసుకుంటూ జిల్లా కార్యకర్తల పనులు సమీక్షిస్తూ శారద తీరిక లేకుండా పనిచేస్తూనే మహిళా ఉద్యమం మీద కూడా కేంద్రీకరించింది. మహిళలకు చాలా చైతన్యంతో మహిళా సంఘ సభ్యులవుతున్నారు. వాళ్లకు ఆరోగ్య విషయాలు చెబితే మరింతగా పార్టీకి దగ్గరవుతున్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి, పౌష్టికాహారం గురించి, స్త్రీ ఆరోగ్య సమస్యల గురించి శారద చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు స్త్రీలు. అవి అంత ముఖ్య విషయాలు కాదని, వాటికి శారద అంత సమయం పెట్టనవసరం లేదని, రాజకీయాలకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఒక విమర్శ పురుషుల నుంచి వచ్చింది. స్త్రీల ఆరోగ్యం రాజకీయ విషయం కాదని మీరెందుకనుకుంటున్నారు అని శారద అడిగిన ప్రశ్నకు అందరూ చాలా తేలికగా తీసేసి నవ్వేశారు. శారద వాళ్ళనలా నవ్వులకు వదలదలుచుకోలేదు. స్త్రీల ఆరోగ్యం రాజకీయ విషయం ఎలా అవుతుందో గంటసేపు చెప్పింది. స్త్రీల సంతానోత్పత్తి శక్తి ఎంత కీలకమైన విషయమో మార్క్స్, ఏంగెల్స్ల మాటలతో శారద చెప్తుంటే అందరూ విన్నారు. కొందరు అర్థం చేసుకున్నారు, కొందరికి అర్థం కాలేదు, నచ్చలేదు. వాళ్ళు విసుక్కున్నారు. ఈవిడ డాక్టర్ అని, చదువుకున్నదని చూపించుకోవాలి గదా అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఇక మీద జరిగే రాజకీయ తరగతుల్లో ఆరోగ్యం గురించి శారద తప్పకుండా ఒక క్లాసు తీసుకోవాలని తీర్మానించారు. ఇక నన్ను స్త్రీల స్పెషలిస్టుని చేసి మిగిలిన రాజకీయాల నుండి దూరం చేస్తారా ఏంటి అని నవ్వింది శారద. అన్నది గాని మహిళా ఉద్యమ నిర్మాణం అత్యవసరమని, ఆ పనిలో తాను అలసిపోకూడదని అనుకుంది. సూర్యం ఇంటి బాధ్యతలు చూస్తూ, పార్టీ మీటింగులకు హాజరవుతూ కాలం గడిపేస్తున్నాడు. అన్నపూర్ణ, సుబ్బయ్యలు గుంటూరుకి రావడంతో మళ్ళీ శారదకు వాళ్ళతో స్నేహం గట్టిపడింది. అయినా ఇద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగేవి. అన్నపూర్ణకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సభ్యులుగా చేరి తమ పని తాము చేసుకోవడం మీద చాలా విమర్శ ఉండేది. మీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళంతా మా కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నారు? కాంగ్రెస్ని బలహీనపరుద్దామనా? అది మీరు ఎన్నటికీ చేయలేరు అనేది. కాదోయ్,
కాంగ్రెస్లో సోషలిస్టు శక్తులను బలపరచడానికి. మేం అలా చెయ్యకపోతే మీ కాంగ్రెస్ సనాతనవాదులతో కుళ్ళిపోతుంది. మీలో ఉన్న సోషలిస్టులు కళ్ళు తేలేసి బయటికి నడవాలి. మేముంటే వాళ్లకు కాస్త అండ. వాళ్లను బలపరుస్తాం. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఇవాళ జయప్రకాష్ నారాయణ వంటి యువకుల మాట మీద నడుస్తుందంటే, కాంగ్రెస్ ముసలి నాయకులు వీళ్లని చూసి బెదిరి వీళ్లకు కాస్త విలువ ఇస్తున్నారంటే అదంతా మా కమ్యూనిస్టుల పుణ్యమే అని నవ్వేది శారద. లాహోర్ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్కి అన్నపూర్ణ, శారద ఇద్దరూ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ సోషలిస్టులకు, కమ్యూనిస్టులకు మధ్య వచ్చిన విభేదాలలో శారద, అన్నపూర్ణ తీవ్రంగా వాదించుకున్నారు. కార్యవర్గాన్నంతా కమ్యూనిస్టులతో నింపాలని చూస్తే మేమేమన్నా పాలు తాగే పసిపిల్లలమా? ఆ మాత్రం తెలివిలేదా మాకు? ఆ పిచ్చి పని మానేసి మీరెంత వరకుండాలో అంతవరకు ఉండండి అంటుంది అన్నపూర్ణ. మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని కోరుకోవడంలో తప్పేమిటి? తమిళనాడులో, ఆంధ్రాలో ఉన్నదంతా మా వాళ్లే. మేం ఎందుకు ఊరుకుంటాం? పోటీ పడతాం. మా ప్యానెల్ మేం పెడతాం అంది శారద. పెట్టండి. ఆ వచ్చే కొందరు కూడా కార్యవర్గంలోకి రాకుండా పోతారు అని విసురుగా వెళ్లిపోయింది అన్నపూర్ణ. అన్నపూర్ణ మాటే నిజమైంది. కమ్యూనిస్టుల ప్యానెల్ ఓడిపోయింది. కమ్యూనిస్టుల బలం ఎక్కువవుతోందని సోషలిస్టు పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కమ్యూనిస్టులు తాము ఎక్కువ అంచనా వేశామనుకున్నారు. అన్నపూర్ణ వచ్చి, చూశావా, నేను చెప్పినట్లే జరిగింది అంది గర్వంగా. నీ రాజకీయ పరిజ్ఞానానికి నా జోహార్లు అని నవ్వేసింది శారద. నిన్న మన వాదనలతో నువ్వింకా నాతో మాట్లాడవేమో అనుకున్నానే అంది అన్నపూర్ణ స్నేహంగా శారద భుజం మీద చెయ్యి వేసి. అందరం దేశం కోసమే కదోయ్ పనిచేస్తున్నాం. భిన్నాభిప్రాయాలుండవా? అంత మాత్రాన మనం మాట్లాడుకోకుండా విరోధం తెచ్చిపెట్టుకుంటామా? అలాగే అవుతున్నారు శారద. కాంగ్రెస్లో ఒకరి వెనకాల ఒకరు ఏవేవో గోతులు చేస్తుంటారు. అవి భరించలేక మా ఆయన దూరంగా ఉంటున్నారు. నేను అంతే. నన్ను భరించలేరు. ఆడదాన్ని గదా, ఇంకా లోకువ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.